హాయ్ మై డియర్ మ్యూజిషియన్స్, మనందరం 10 గంటలు నిద్రపోయి లేచిన తర్వాత కూడా చూస్తే కొన్నిసార్లు చాలా దిగులుగా, చాలా లో ఎనర్జీతో ఉండడాన్ని గమనించి ఉంటారు. మీలో కూడా మీ అందరికీ ఈ అనుభవం ఉంటుంది. అంటే మీరు అనుకుంటున్నారు నేను నిద్రపోయానని, కానీ నిద్రలో కూడా జరుగుతుంది ఏంటంటే మనం పడుకునేటప్పుడు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకున్నామో అవి పదే పదే మన సెల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మనకు అటువంటి లో ఎనర్జీ స్టేట్లో మన నుంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే, ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో వాటిలో నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ థాట్స్ ని కాకుండా ఇప్పటి నుంచి కాన్షియస్ గా ఓకే పరిస్థితులు ఎలానో ఉన్నాయి, పరిస్థితులు ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయి, వ్యక్తులు ఇబ్బందిని కలిగిస్తున్నారు, అయినా పర్లేదు. ఎందుకంటే మన జీవితంలో మనకు వచ్చేది ఏది వస్తుంది మన జీవితంలో కంటే మనం ఎలాంటి మ్యాప్స్ ని క్రియేట్ చేసుకున్నామో, ఎలాంటి ఇంటర్నల్ స్టేటస్ ని ఎక్స్పీరియన్స్ అవుతున్నామో, ఎలాంటి మానసిక ఆలోచనలు కలిగి ఉన్నామో అదే మన జీవితంలోకి వస్తుంది. అంటే ప్రపంచంలో ఏ ఈవెంట్ అయినా మనల్ని శక్తిహీనులుగానో శక్తివంతులుగానో చేయలేదు, కానీ మనల్ని శక్తిహీనులుగా శక్తివంతులుగా చేయగలుగుతుంది ఏంటి అంటే ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ తాలూకు మీనింగ్స్ నువ్వు ఎలా ఏర్పరచుకున్నావు. కాబట్టి మన స్టేట్ ని మార్చుకోవడం ద్వారా, మన ఫిజియాలజీని మార్చుకోవడం ద్వారా మన నెగిటివిజం నుంచి బయటపడి పాజిటివ్ వైపు వెళ్ళొచ్చు. మరి ఈ స్టేట్ని ఎలా మార్చుకోవచ్చు అంటారా? చాలా సింపుల్ అండి. మీరు నడుస్తున్న సాధారణ స్పీడ్ కంటే ఒక 25% స్పీడ్గా నడవండి. అలానే మీరు వాడుతున్న పదజాలం, నాకు డయాబెటీస్ ఉంది, ఐఎమ్ డయాబెటిక్ అనకండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించే హక్కు నాకుంది. కొన్నిసార్లు నా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయని చెప్పండి. అంటే నేను ఎప్పుడు అనారోగ్యవంతుని చెప్పకుండా మనకు ఉన్నటువంటి సాధారణ స్థితిని కూడా మనం మంచి పదాలతో దాన్ని మనం చెప్పవచ్చు. అలానే ఫోకస్, ఎప్పుడైతే మనకు ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందో అది మళ్ళీ వస్తుంది అంటే మనం ఉన్న దాని మీద ఫోకస్ లేకుండా లేని దాని మీద ఫోకస్ పెట్టుకుంటున్నాం. ఇప్పటి నుంచి మీ జీవితంలో మీకు ఏముందో దానికి కృతజ్ఞత ఉండండి. ఎన్ని అందమైన క్షణాలు మన జీవితాలు ఉన్నాయో వాటిని ఒకసారి తెరిచి చూడండి. అప్పుడు ఏమవుతుందంటే మన ఫోకస్ మనకున్న వాటి మీదకి వెళ్ళి మన మనస్సు ఆహ్లాదంగా ఉండి మనం గ్రాటిట్యూడ్ ని వ్యక్తపరుస్తూ ఎప్పుడు లోపల ఒక మంచి మానసిక స్థితిని పొందుతున్నాం. ఎప్పుడైతే ఇలాంటి ఒక మానసిక స్థితిని అలవాటు చేసుకున్నామో పరిస్థితులతో సంబంధం లేకుండా వాటి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని లోపాలు ఏమైనా సరి చేసుకొని మనం ఒక అందమైన జీవితాన్ని నిర్మించుకోవడం చాలా సులభం అవుతుంది. కాబట్టి మీ మానసిక శక్తికి సంబంధించి, మీ మానసిక స్థాయికి శక్తికి సంబంధించి కావాల్సిన తాళం చెవులను మీ చేతిలో ఉంచుకోండి. అవి ఎప్పుడైతే మీ చేతిలో ఉన్నాయో మీరు ఎప్పుడూ మంచినే క్రియేట్ చేసుకొని ఒక పాజిటివ్ జీవితాన్ని నిర్మించుకోవడం చాలా సులభం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. సీ యూ.